హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. సో ఇవాళ కొంచెం చాలా ఎక్కువే లోకల్ ప్లాన్స్ ఉన్నాయి. అబుదాబి టూర్ వెళ్దాం అనుకున్నా, కానీ నాకు కొంచెం బాడీ పెయిన్స్ వచ్చాయన్నమాట. సో వెళ్ళలేదు, లగేజ్ మోసుకొని అటు ఇటు తిరిగేసరికి. సో ఇప్పుడు కొంచెం ఆకలేస్తుంది, వెళ్ళి తినేసి ఇవాళ లైక్ మధ్యాహ్నం అయితే బర్దుబాయ్ కాదు, బన్యాస్ మెట్రో స్టేషన్ నుంచి నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, ఆకాష్ అన్నని. వాడు ఇక్కడే ఉండేవాడు అనమాట. సో వాడు చెప్పాడు అక్కడి నుంచి బోట్ తీసుకొని అటు సైడ్ వెళ్తే ఓల్డ్ దుబాయ్ ఉంటుంది అన్నని. సో వెళ్ళి చూసేసి వస్తా. దాని తర్వాత బీచ్కి వెళ్తా. నైట్ లైఫ్ అక్కడ బాగుంటుందంట. సో ఇక్కడైనా అట్లీస్ట్ నైట్ లైఫ్ ఏముందో చూద్దాం. కత్యావాడి తాలి. మీరు ఐటమ్స్ అయితే చాలా టెంప్టింగ్గా ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ పొట్టలో వేసేయడమే. కిచిడి నెయ్యి వేసుకొని తింటే భలే ఉంది. మీరు దగ్గర ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత తాళీ తిట్టిన. ఇది ఆంధ్రానో రాజస్థానో ఏ తాళీనో తెలియదు, కానీ రాజస్థాన్ తాళీ అయినా టేస్ట్ మాత్రం మన ఆంధ్రలాగే అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత తినడం వల్ల. నేను చక్కగా పందికొక్కలా తినేసా. చిన్న పొట్ట కూడా వచ్చింది దెబ్బకి. అది ఎంత 50 dirhams తాళీ, కొంచెం కాస్ట్ ఎక్కువే. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి కాసేపు ఆగి వెళ్తా బయటికి, లేదంటే కాలిపోతాయి ఎండలో. బాగుంది మెట్రో. ఇది బన్యా స్క్వేర్ మెట్రో స్టేషన్ దిగాక ఫుల్ హ్యాపెనింగ్ ఉంది. హ్యాపెనింగ్ అంటే ఫుల్ షాపులు ఉన్నాయి. ఇక్కడి నుంచి గోల్డ్ సూక్ వెళ్ళాలి నడుచుకొని, అది పక్కనే అనుకుంటున్నా. ఆ మెట్రో కార్ట్ అయితే చాలా ఈజీగా ఉంది. నేను ఇది ఒక్కటి కొనుక్కుంటే సరిపోద్ది. మెట్రో దిగాక వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఆల్రెడీ లైక్ ప్లేస్. జిగేల్ అంటుంది స్ట్రీట్. దీనికోసం అరగంట నుంచి తిరిగి అనిపించింది. ఏ బాబోయ్, దుబాయ్ కూడా డర్టీగా ఉంటుంది. గ్రాండ్ సూక్ ఇది వచ్చాము. ఇక్కడ నుంచి బోట్ ఎక్కటి వెళ్ళాలి. ఈ సబ్వే నుంచి దాటాలి. అటు వెళ్తే బోట్స్ ఉంటాయి.
టు ఓల్డ్ దుబాయ్. నేను 30 ఇచ్చి కొన్నాదా. ఇది ఎంత అడిగి చదువు భయ్యా. ये कितना है? 30. వీళ్ళు మొత్తం టూరిస్ట్ ఒకటే రేట్ వేసుకుంటారేమో. నేను నిన్న అక్కడ కొన్నా 30కి. వీడు 30 చెప్పాడు, 20కి ఇస్తాడంట. మొత్తం అన్ని జిగ్గి. ఇక్కడ 10. బాగుంది ప్లేస్, ఇండోనేషియాలో ఉంది. నిమిషాలు. ఏంటి ఇవన్నీ రంగురంగుల రాళ్ళు ఉన్నాయి. పసుపు ఫుల్ కలర్ఫుల్గా ఉంది. క్యా హువా?
రంజాన్ ఫుల్ డెకరేట్ చేసి ఓల్డ్ బలాడియా స్ట్రీట్ అంట. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. బోట్ రైడ్ అయితే 1 dirham, చాలా డెడ్ చీప్ అనమాట, 22 rupees. ఇది రంజాన్ వల్ల ఫుల్ డెకరేటివ్ ఉన్నాయన్న, స్ట్రీట్ సిటీ అంతా ఫుల్ డెకరేట్ చేశారు కాబట్టి ఇంకా బాగుంది. సో ఇది బన్యా స్ట్రీట్ వచ్చి గోల్డ్ సూక్ కానీ లేదా స్పైస్ మార్కెట్ కానీ వెళ్ళాలి అంటే బోట్ తీసుకొని అటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట. 1 dirham అంతే. చాలా చాలా బాగుంది. నైట్ టైం ఇంకా బాగుంది. మరి ఇప్పుడు రంజాన్ అని ఇంత కలర్ఫుల్గా ఉందో లేదో నాకు తెలీదు, కలర్ఫుల్గా ఉందో ఏమో నాకు తెలీదు. నార్మల్గా అయితే ఇంత లైటింగ్ ఉంటుందో లేదో మరి తెలియదు, కానీ చాలా బాగుంది. నాకు ఇవాళ ప్లేసెస్ అయితే చాలా 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 నచ్చాయి. సో రూమ్కి వచ్చేసా. రంజాన్ వల్ల ఏమో నాకు తెలియదు కానీ సిటీ అయితే చాలా యాక్టివ్గా ఉంది. నైట్ 11 అయినా సరే ఫుల్ మాల్స్ అవన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. ఆ బోట్ రైడ్ అది చాలా పీస్ఫుల్గా ఉంది. అది బ్యాక్ వాటర్స్ అనమాట. అండ్ అది మీనా బజార్ నేను వెళ్ళింది. అక్కడ ఎలక్ట్రానిక్స్ చీప్గా ఉంటాయంట. దుబాయ్లో షాపింగ్ చీప్ కాదు. దుబాయ్లోని ఎలక్ట్రానిక్స్ తప్ప మిగిలిన అన్నిటి మీద ట్యాక్స్ ఉంటుంది అనమాట, ఇంపోర్ట్ ట్యాక్స్. సో ఎలక్ట్రానిక్స్ మాత్రం దుబాయ్లో చాలా చీప్. నన్ను అడిగితే థాయిలాండ్లో కూడా బాగా చీప్. చాలామందికి ఈ విషయం తెలీదు. నేను గోప్రో థాయిలాండ్లో కొన్నాను కదా, అప్పుడే నాకు కూడా తెలిసింది. థాయిలాండ్లో ఆల్మోస్ట్ దుబాయ్ అంతే పడుతుంది. కొన్ని నాకు తెలిసి దుబాయ్ కన్నా థాయిలాండ్లో చీప్ ఏమో, మరి నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. కానీ బట్ థాయిలాండ్లో కూడా ఎలక్ట్రానిక్స్ చాలా చాలా చీప్. దుబాయ్లో చీపే కానీ దుబాయ్లో కొంచెం మీరు బేరం ఆడాలి, బాగా తెలియాలి. సో నేనైతే ఏమి ఎలక్ట్రానిక్స్ కొనలేదు. నేను జస్ట్ హార్డ్ డిస్క్ కొనుక్కున్నాను అండ్ కార్డ్ రీడర్. ప్రస్తుతం మనకేమీ రిక్వైర్మెంట్ ఏమీ లేదు పెద్దగా. సో వచ్చేసా రూమ్కి. అండ్ అటు సైడు ఫుడ్ కూడా చాలా రీజనబుల్ ఉంది. బాగా చాలా చాలా రీజనబుల్గా ఉంది ఆ ఏరియాస్లోని. అదేం బన్యా స్ట్రీట్ నుంచి అటు వెళ్తే కృష్ణుడి గుడి ఉంది. బన్యా స్ట్రీట్ నుంచి బోట్లో దాటి ఓల్డ్ దుబాయ్ అటు సైడ్ వెళ్తే కృష్ణుడి గుడి ఉంది అక్కడ. సో అది కాకుండా రోడ్ అంతా లోకల్ షాపింగ్ ఉంటుంది. లోకల్ షాపింగ్ దాన్ని స్పైస్ మార్కెట్ అని అడగాలి. ఆ లోపల అంతా లోకల్ షాపింగ్. ఇంకా చాలా బాగుంది ప్లేస్ అయితే. అండ్ మీకు అక్కడ పర్ఫ్యూమ్స్, స్పైసెస్ కూడా దొరుకుతాయి. డిఫరెంట్ స్పైసెస్, టీస్, హర్బల్ టీస్ అవి. చాలా బాగుంది ప్లేస్ అయితే. సో మీరు కొంచెం చీప్గా దొరకాలి దుబాయ్లో షాపింగ్ అంటే ఆ ఏరియాకి వెళ్ళొచ్చు. అక్కడే ఎలక్ట్రానిక్స్ కూడా దొరుకుతాయి. ఇంకా ఫుడ్ కూడా డ్యామ్ చీప్ అనమాట. అండ్ ప్లేస్ కూడా చాలా 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 హ్యాపెనింగ్ ఉంది. డ్యామ్ టైర్డ్ నేను కూడా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.